హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? బాగా ప్రిపేర్ అవుతున్నారా? బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే మధ్యలో ఆపకండి, చదువుతూనే ఉండండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయింది డిసెంబర్కి. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ మధ్యలోనే వదిలేసి ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు కానీ 2 మంత్స్ ముందు కానీ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఎగ్జామ్ వరకు చదవడం వల్ల మనకి పర్ఫెక్ట్ అయితే అవుతాం కాబట్టి బాగా చదవండి. మనం కష్టపడేది గవర్నమెంట్ జాబ్ కోసం కాబట్టి దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా మనకి ఇచ్చిన టైంని బాగా యూటిలైజ్ చేసుకొని బాగా చదవండి. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఇది మనకి ఇంకా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి టైం. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే మాత్రం బిగినర్స్ అయితే ఫస్ట్ మీరు సిలబస్ ఏంటో ఒకసారి చెక్ చేసుకొని ఆ సిలబస్ ప్రకారం చదవడం అయితే స్టార్ట్ చేయండి. నా సజెషన్ ఏంటి అంటే, ఇండియన్ ఎకానమీని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకున్న 4 పేపర్స్లో టఫ్ సబ్జెక్ట్ ఏది అంటే ఇండియన్ ఎకానమీ. దాన్ని ఒక్కసారి చదివితే మనకైతే అసలు గుర్తుండదు కాబట్టి దాన్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. అయితే నాకు తెలిసినంత వరకు ఇండియన్ ఎకానమీని 1-2 సార్లు చదివితే అస్సలు కుదరదండి. మిగతా అన్ని సబ్జెక్టులు చదవడం ఒక ఎత్తు అయితే ఇండియన్ ఎకానమీ చదవడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే దీన్ని మనం కాన్సన్ట్రేషన్గా పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకుంటూ చదవాలి. మిగతా అన్ని సబ్జెక్టులు 1-2 సార్లు చదివితే అర్థమైపోతాయి, కానీ ఇండియన్ ఎకానమీ సబ్జెక్టు మాత్రం మనకి అది ఒక 10 టైమ్స్ చదివినా కానీ అర్థమవ్వదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, దీన్ని పైన చదవకుండా నోట్ చేసుకుంటూ చదవడం వల్ల మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో అందుకనే ఇండియన్ ఎకానమీ ఫస్ట్ స్టార్ట్ చేసి దీన్ని పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని చదవడం ఒక మంచి పని. ఎకానమీ సబ్జెక్టు జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు. సో అందుకని నేనేం చేస్తున్నానంటే, చాప్టర్ వైజ్గా చదివేసుకొని దానిలో కీ పాయింట్స్ కూడా నోట్ చేసుకొని దాని నుంచి నేను క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే దీనిలో కూడా నేను 3 స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నాను. ఈజీ, మోడరేట్, డిఫికల్ట్. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వకుండా నేను ఎగ్జామ్ క్వశ్చన్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కుదిరితే ఫాలో అవ్వండి. అండ్ నాకు ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే, మనం పోటీ పడేది కొన్ని లక్షల మందితో. సో అందుకనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏ సబ్జెక్టు ప్రిపేర్ అయినా సరే దాన్ని కాన్సన్ట్రేషన్గా మీ ఓన్గా మీరు చదవడం రాయడమే కాకుండా మీ ఓన్గా మీరు క్వశ్చన్స్ని తయారు చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే అలానే తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూసి దాన్ని మనం ఎలా రాయాలో మనకి అర్థం కాక మనకు వచ్చినా సరే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ చేసి వస్తూ ఉంటాము. సో అందుకనే అలా కాకుండా ఉండాలని చెప్పేసి నేనైతే నా ఓన్గా ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలా క్వశ్చన్స్ అయితే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఒక ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ కాదండి, మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను అలానే తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం సబ్జెక్టు చాప్టర్ వైజ్ చదువుతూ ఉన్నాం కాబట్టి డెప్త్గా చదివితే మనకు క్వశ్చన్ ఎలా తయారు చేసుకోవాలో ఒకటి అర్థమవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం ఆల్రెడీ ఇలా క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం దాన్ని అటెంప్ట్ చేయడానికి అయితే వీలుంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేనైతే ఇలా పాయింట్స్ వైజ్గా కీ పాయింట్స్ రాసుకొని నేను క్వశ్చన్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. అలాగే టెస్ట్ సిరీస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీరు ఏది బెస్ట్ టెస్ట్ సిరీస్ చూసుకొని, మనకి ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఒక మంచి టెస్ట్ సిరీస్ అయితే మీరు కొనుక్కొని వీక్లీ వన్స్ ఒక ఎగ్జామ్ రాయడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయో మనకి తెలుస్తుంది. కాబట్టి మనం చదివింది కాదు, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ అనే కాదు, కానీ వాళ్ళు ఎలా ఇస్తున్నారో కూడా మనకి అర్థమవుతుంటుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అయితే నన్ను
నన్ను ఈ మధ్య ఒక సిస్టర్ అడిగారు, మీరు ఇండియన్ హిస్టరీకి ఏ బుక్ ప్రిపేర్ అవుతున్నారని. నేనైతే ఇండియన్ హిస్టరీకి తెలుగు అకాడమీ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. తెలుగు అకాడమీ బుక్ బెస్ట్ బుక్స్ అనమాట. సో వాటిని ప్రిపేర్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.